కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. అత్యున్నతమైన కృపలతో ఆత్మఫలముల సంపదతో అతి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొంది నీ ప్రేమ రాజ్యములో హర్షించు వేళ అత్యున్నతమైన కృపలతో ఆత్మఫలముల సంపదతో అతి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొంది నీ ప్రేమ రాజ్యములో హర్షించు వేళ నా హృదయార్పణ నిన్ను మురిపించని నీ గుణాతిశయములను కీర్తించని నా హృదయార్పణ నిన్ను మురిపించని నీ గుణాతిశయములను కీర్తించని ఈ నిరీక్షణ నాలో నెరవేరని కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా నీదు కృపా. కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హోసన్నా మినిస్ట్రీస్ ద్వారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వాక్యంలోని మాటలు నేను చదువుతున్నాను. సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ప్రియ సహోదరులారా, ఈరోజు అలంకారాల గురించి నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం ఏం లేదనుకుంటాను. ఎందుకంటే ఈ రోజున అలంకరణ అనేది విస్తృతంగా ప్రజలలో పాకిపోతుంది. ఒకరిని చూసి మరొకరు, ఒకరిని చూసి మరొకరు. వాళ్ళు ఇలా ముస్తాబు అవుతున్నారు, మనం ఇలా ముస్తాబు అవ్వాలి. వాళ్ళు ఇలా తిరుగుతున్నారు, మనం కూడా అలాగ తయారవ్వాలి. ఇలాంటి అనుభవాలని ఈరోజు లోకంలో మనం చూస్తున్నామండి. ప్రాముఖ్యంగా యవనస్తులైతే ఏ ధోరణిలో తయారవుతున్నారు మన కళ్ళతో చూస్తూనే ఉన్నాము. ఎవరో అలాగ తయారయ్యారని ఇది మనకు అందంగా ఉంటుందా, ఇది మనకు సభ్యతగా ఉంటుందా, సమాజంలో మనం ఇలాగా
తిరగవచ్చా లేదా అనే ఆలోచన కూడా ఈ రోజున యవనస్తులైన వారికి ప్రాముఖ్యంగా తెలియట్లేదు. గౌరవాన్ని పోగొట్టుకొని ఘనతకు విరుద్ధంగా వాళ్ళు ఎలా తయారవుతున్నారు, ఎలా సిద్ధపడుతున్నారు అని అంటే ఎవరో ఒకరిని ఆశ్రయంగా తీసుకుంటారు, మాదిరిగా తీసుకుంటారు. వారు సినిమా హీరోలు కానివ్వండి, లేకపోతే మరొకరు కానివ్వండి, వాళ్ళకి నచ్చిన మెచ్చిన వారిని ముందు పెట్టుకొని వాళ్ళలా తయారవ్వాలని ఈరోజు ఒక నిండు యవనుడు ఆ యవన స్థితిని కోల్పోతున్నాడు, భయంకరమైనటువంటి రూపానికి మారిపోతున్నాడు. ఇవి మనం చూస్తున్నాం. ఇవన్నీ ఏదో ఒక వైరస్ లాగా ఒకరిని చూసి మరొకరు ఇలాగా తయారవుతున్నారు, సిద్ధపడుతున్నారు. ఇది మనం బాధపడవలసినటువంటి విషయం అని చెప్పుకోవాలి. ఒక ఇంట్లో ఒక తండ్రి కొడుకున్నాడంటే ఆ తండ్రే మేలు. వృద్ధాప్యంలో పెద్ద వయసు ఉన్నప్పటికీ శుభ్రంగా సిద్ధపడి చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటున్నాడు ఆ తండ్రి, పెద్ద ఆయన కడుపులో పుట్టిన పిల్లగాడు యవనస్తుడు ముసలోళ్ళలాగా తయారైపోతున్నాడు. ముసలోళ్ళంతా కుర్రోళ్ళంతా ముసలోళ్ళు అయిపోతుంటే ఏం బాగుంటుంది? ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఉంటే బాగుంటుంది అనేది నా సదభిప్రాయం. గనుక అలంకరణ గురించి నేను కొత్తగా మీకు చెప్పదలుచుకోలేదు, కానీ ఇక్కడ దైవజనుడు చక్కటి మాట ఆయన పలికాడు. అదేంటంటే గుణము అనే అక్షయ అలంకారము అన్నాడు. గుణము అనే అక్షయ అలంకారాన్ని మనం కలిగి ఉండాలి అంటే మృదువైనదిగాను ఆ అంతరంగ స్వభావం ఉండాలని చెప్తున్నాడు. మరి గుణము అనే అక్షయ అలంకారము అన్నప్పుడు ఏ గుణము, ఎలాంటి గుణం కలిగి ఉండాలి? ప్రతి వ్యక్తికి స్వాభావికంగా ఒక గుణం ఉంటుందండి. ఆ గుణాన్ని బట్టియే అతని అడుగుజాడలు, అలవాట్లు, మాట తీరు ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. అన్నప్పుడు ఎలాంటి గుణం కలిగి ఉండాలి? మీరు సామెతల గ్రంథంలో ఒక మాట చదువుతారండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 27వ వాక్యంలో ఈ మాటలు ఉన్నాయి, చదువుతాను చూడండి. శాంత గుణము గలవాడు వివేకము గలవాడు. ఇలా చూడండి, శాంత గుణం అంటే ఏంటి? మీరు పరిశీలించుకోవాలని చెప్తున్నది ఈ మాట. కొందరికి ముక్కు మీదే ఉంటుందండి కోపం. దేనికి కోప్పడాలి, దేనికి కోప్పడకూడదు తెలీదు. మాటకి వాళ్ళ కోపాన్ని ప్రదర్శిస్తాడు. వ్యర్థంగా కోపపడేవాడు అవమానాలు పాలవుతాడండి. అంటే ప్రతి మాటని వివేచించి ఆలోచించి శాంతంతో కాస్త ప్రశాంతంగా మాట్లాడే అనుభవం కొంతమందికి ఉండదండి. శాంత గుణం కలిగిన వాడు సహించగలుగుతాడు, ఆలోచించగలుగుతాడు, వివేచించగలుగుతాడు, అన్నింటిని చక్కబెట్టుకోగలుగుతాడు. మరీ ముఖ్యంగా నేను కుటుంబపు వ్యవస్థలో ఈ రోజున ఈ చీడ తెస్తేసుకుని కూర్చుంటుందండి. దేనికి కూడా ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు. పిల్లలతో కలహమే, భార్యతో కలహమే, ఇటువైపు భర్తతో కలహమే, పిల్లలతో కలహమే. ఇలాంటి కలహాల మధ్య కుటుంబాలు కుప్పకూలిపోతున్నాయండి. సరే, అందులో ఏదైనా ఈ కలహానికి కారణాలు ఏమైనా ఉంటాయని వెతికితే ఏమీ ఉండవు. చిన్న చిన్న విషయాల్లో కోపం తెప్పించేసుకొని ఉగ్రులైపోయి మనసు విరిగిపోయే మాటలు మాట్లాడుకొని తుదకు ఎక్కడి దాకా వస్తుందంటే ఇద్దరు కలిసి ఉండలేని పరిస్థితులు కుటుంబ వ్యవస్థలో ఈరోజు చోటు చేసుకుంటున్నాయండి. ఆవిడ్ని పిలిచి, ఎందుకమ్మా ఈ స్థితికి తీసుకొచ్చుకున్నారు, ఏమైంది అంటే ఆమె చెప్పే కారణాలు చాలా చిన్నవి. అతగాన్ని పిలిచి అతన్ని మందలించినా ఆయన చెప్పేది చాలా చిన్న కారణాలు చెప్తాడు. మళ్ళీ చిన్న కారణాలకి ఎందుకు ఇలా కలత చెందుతున్నారు అని అంటే ఎవ్వరికి శాంత గుణం లేదండి. ఈరోజు మరీ ముఖ్యంగా ఈ సోషల్ మీడియా పెరిగిపోయింది, చేతిలోకి ప్రపంచం వచ్చేసింది. ఇంకా అన్ని విషయాలు తిలకించి అన్ని విషయాలు విని విసుగైపోయి ప్రతి వారి మీద కోపపడడం, దాన్ని భరించే శక్తి లేకపోవడం. ప్రియమైన సహోదరులారా, మనం ఎలాంటి గుణం కలిగి ఉండాలంటే శాంత గుణం. అందుకే దేవుని వాక్యంలో మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ఆయన మొదటి ప్రసంగంలో మాట్లాడుతూ కూడా చెప్పాడు,
సమాధానపరచువారు ధన్యులు అని. ఆ సమాధానకరమైన అనుభవాలలో దయాగుణం కలిగిన వారమై, శాంతి గుణం కలిగిన వారమై మనం అలంకరణగా దానిని ప్రత్యక్షపరచుకోవాలి. ఏదో పైన రంగు రాసుకుంటే ప్రయోజనం ఏముంది? వాళ్ళలాగా వీళ్ళలాగా సిద్ధపడి నేను అంతా ఇంత అని కనపరుచుకోవాలని ప్రయాసపడితే ఏముంది? ఇప్పుడు గుణము అనే అక్షయ అలంకరణం అనుకుంటే ఆ గుణములో, ఆ పరివర్తనలో, ఆ ప్రవర్తనలో వచ్చే అందం వేరుగా ఉంటుంది. కానీ ఈ బాహ్యమైన అలంకరణతో మనం ఏం మెప్పించగలుగుతాము అన్నప్పుడు ఈ గుణము శాంతి గుణమై ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఈ అక్షయ అలంకరణ, ఈ శాంతి గుణాన్ని మనం ఒక అలంకరణగా కలిగి ఉండాలి. కొంతమందికి అలా కాదండి. ప్రతిదానికి ఈర్ష, ప్రతిదానికి విషపు మాటలు. వాళ్ళ నోరు తెరిస్తే శాంతితో కూడిన మాటలు కానీ, సమాధానంతో కూడిన మాటలు కానీ మనం వినలేము. కలహాలు రేపి, విభేదాలు పుట్టించి, ఒకరికి గొడవలు రేపి గుణం ఉంటుందండి కొంతమందికి. వీళ్ళ మాట వాళ్ళకు చెప్తారు, వాళ్ళ మాట వీళ్ళకి చెప్తారు. వాళ్ళిద్దరి మధ్యకి గొడవ పెట్టేసి నాకు సంబంధమే లేదు అన్నట్లుగా మరల పంచాయతీకి వీళ్ళే వెళతారు. గొడవ పెట్టింది వీళ్ళే, పంచాయతీ పెట్టింది వీళ్ళే, తీర్పు తీర్చేది వీళ్ళే. ఇలాంటి నైపుణ్యత కొంతమందికి ఉంటుందండి. చాలా సులువుగా పెట్టేస్తారు గొడవలు, చాలా సులువుగా మనసులు విరిచేస్తాను. స్ఫటికంలాగా పవిత్రంగా ఉన్న హృదయాలలో విషాన్ని కలిపేస్తారు. మీరు లేఖనంలో కూడా రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 39-40 వాక్యాలు నేను చదువుతాను చూడండి. ఒకడు కోరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా కుండలో విషం ఉన్నదని కేకలు వేసి దాన్ని తినక మానిరి. చూడండి, వాక్యంలో ఒక వెర్రి ద్రాక్ష చెప్తుంది. చూసేదానికేమో మంచిదిగానే కనిపిస్తుంది, చూసేదానికి ద్రాక్ష చెట్లలాగానే కనిపిస్తుంది. పాపం ఒకడు దాని గుణం ఎరుగక, పై రూపాన్ని చూసి దాని స్వభావం తెలియక ఒడి నిండా ఈ కోసుకుని వెళ్ళి కుండలు వేసి వండాడంట. దాని బుద్ధి ఎక్కడికి పోద్దండి? అది వెర్రి ద్రాక్ష కదా. దాని గుణం ఎరుగక పై రూపాన్ని చూసి తీసుకుని వెళ్ళి కుండలో వేసి వండితే ఏమైంది? ప్రవక్తల శిష్యులు కేకలేసినట్ట, దైవజనుడా కుండలో విషం ఉందయ్యా. అరే విషం ఎందుకు వచ్చిందిరా అంటే, వచ్చింది. ఎట్టొచ్చింది? ఆ తీగలతో కూడా కలిసి ఈ తీగ కూడా వచ్చింది. కొందరి మనుషుల మనసులు ఇలాగే ఉంటాయండి. విషగుణం. పైకి కనబడడానికి విశ్వాసులాగానే కనబడతారు, పైకి కనబడడానికి క్రైస్తవులాగానే కనబడతారు, పైకి కనబడడానికి భక్తుల్లాగానే కనిపిస్తారు. కానీ హృదయంలో విషం ఉంటుంది, విషగుణం. గుండెలో విషాన్ని దాచుకొని ఉంటారు. ఎప్పుడు ఎవరిని పాడు చేద్దామా, ఎవరి మీద మనం నిందలు వేద్దామా, ఎవరి మీద మనం అఖండలు మోపుదామా, ఎవరి మీద మనం చెడు ప్రచారం చేద్దామా, ఇదే విషపుకుండా. నేను ఇలా మాట్లాడుతున్నానండి, దయచేసి మరలా భావించకండి. వాళ్ళను గూర్చి వీళ్ళను గూర్చి వాళ్ళను గూర్చి విమర్శించడం, వాళ్ళను గూర్చి వీళ్ళను గూర్చి చెడు ప్రచారం చేయడం, ఇదే కానీ మంచి చేద్దాము, ఒకరి ఆకలి తీరుద్దాము, ఒకరి దప్పిక తీరుద్దాము, ఒకరికి మేలు చేద్దామన్న మనసు ఉండదండి. అన్ని ద్రాక్ష తీగల్లాగానే ఈ ద్రాక్ష తీగ కూడా కనిపించింది. దాని గుణం ఎరుగక, విషపు గుణమండి. మనం వివేచించాలి, లేకపోతే ఆ కుండలో ఉన్న ఆహారం అంతా విషమైపోద్ది. ఈ విషగుణం కలిగిన వాళ్ళు ఎంతమంది, ఎవరు ఎక్కడున్నారని కాస్త మనం దూరంగా ఉండడమే శ్రేయస్కరం అనేది దేవుని వాక్యాన్ని బట్టి నా సదాభిప్రాయం. ఎందుకంటే వాక్యం కూడా చెప్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండే చోట కూర్చోక. అంటే నిలవద్దు, కూర్చోవద్దు, నడవద్దు. ఎందుకు మనకు వాడితో పని? కొంచెం దూరంగా ఉంటే పోలే. ఎందుకంటే అది విషగుణం. పైకి కనబడడానికి ఒకవేళ మనకు అలా కనబడకపోయినా అంతరంగంలో దాచబడి ఉంది విషం. శాస్త్రులు పరిశీలు కూడా యేసుప్రభుని పొగుడేస్తున్నాడు.
ఆయనకు అంతరంగం తెలుసు కదా. పొగిడేస్తుంటే ఆయన ఉబ్బిపోలేదండి. వెంటనే ఆయన అన్నాడు, మీరు ఎందుకు మీ నోరు తెరిస్తే మీ నాలుక కింద సర్ప అనుకున్నట్టు విషం ఉంది, పైకి మీరేంటి పైకి పొగడేస్తున్నారేంటి? మీ గొంతుకులో విషం ఉంది. మీ మాటలన్నీ, మీరు మాట్లాడే మాటలన్నీ విషపు మాటలు, మనసును చెరిపే మాటలు, మనిషి జీవితాన్ని కుప్పకూల్చే మాటలు, విషపు మాటలు. అలా మనం ఉండకూడదండి. మనం శాంతి గుణం గలవారమై ఉండాలి, కానీ విషపు మాటలు, విషపు గుణం కలిగిన వారమై ఉండకూడదు. మీకు ఇంకొక మాట కూడా చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో నాబాలు అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయనను గూర్చి వ్రాయబడిన మాట ఏంటంటే, మీరు సమూయేలు రాసిన మొదటి గ్రంథం 25వ అధ్యాయం 25వ వాక్యంలో ఉన్న మాట నేను చదువుతున్నాను, వినండి. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. చూశారండి, మోటుతనం అతని గుణం. అతని గుణం ఏంటంటే మోటు గుణం. ఈ మాట కొంచెం బాధ కలుగుతుంది మనకు. ఏంటి మోటు గుణం అంటే? ఇప్పుడు ఎన్నో మేలులు పొందాడు దావీదు మూలాన. ఈ నాబాలు యొక్క పనివాళ్ళు కర్మేలు పర్వతం మీద ఉన్నప్పుడు ఈ నాబాలు యొక్క కాపరులను ఎదిరించడానికి శత్రువులు వచ్చినప్పుడు దావీదు ఈ నాబాలు యొక్క కాపరుల పక్షాన నిలిచి మేలు చేసి వాళ్ళకు ఉపకారం చేశాడు. ఈ దావీదు ఇప్పుడు అతని ఇంటికి పంపించాడు, నాబాలు ఇంటికి. ఆహారం తినడానికి ఏమైనా ఉంటే తీసుకురండి, నా మీద చెప్పండి. గతంలో మన దగ్గర వాళ్ళు మేలులు పొందారు కదా, నా పేరు చెప్తే ఏదైనా సహాయం చేస్తారాళ్ళు అని పంపించాడు. ఈ నాబాలు ఎంత కృతజ్ఞత లేనివాడంటే, అసలు యెషై ఎవడు, యెషై కుమారుడు ఎవడు, దావీదు ఎవడు అంటాడు. యెషై ఎవడయా? యెషై కుమారుడు దావీదు ఎవరయ్యా? నాకు సంబంధం లేదు అంటే పొందుకొనిన మేలు మర్చిపోయాడు. కృతజ్ఞత లేని హృదయమే మోటి గుణం. మేలులు పొందుకొని కృతజ్ఞత లేకపోతే ఎలాగండి? అరే, ఒకప్పుడు మనం ఆపదల్లో ఉన్నప్పుడు సహాయం చేశాడే, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకు చేయూతనిచ్చాడే, మనం ఆపదలో ఉన్నప్పుడు మనకు మార్గం చూపించాడే, మనకు అంత ఆహారం పెట్టి పోషించాడే. ఆ కృతజ్ఞత ఉండద్దండి. మన వాళ్ళు ఈరోజు ఎంతకి తెగించారంటే, మేలు చేసిన వాని చేతిని పట్టుకొని ఆ చేతికి కీడు చేయడానికి వెనకంజ వేయట్లేదండి. ఏ ఇళ్ళైతే నీడ చూపించిందో ఆ ఇంటినే తగలబెట్టడానికి సాహసిస్తున్నారండి. ఎక్కడైతే మనం ఆదరణ పొందామో ఆ ఆదరణ పొందిన స్థలాన్నే, ఆ ఆదరణ పొందిన స్థావరాన్ని చెడపడానికి కూనుకుంటున్నారండి. బాధాకరమైన విషయం. అది మోటు గుణం. సుగుణం కలిగిన వాడు మేలు చేసిన వారిని మర్చిపోడు, మేలు పొందుకొని దాటుకొని పోడు, కృతజ్ఞుడై బ్రతుకుతాడు జీవితాంతం కూడా. ఈ సమయంలో నేను మన ఆత్మీయ తండ్రి దైవజన్ లేసన్ గారిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయనతో మేము చాలా కాలంగా పరిచర్య నేర్చుకుంటూ ఆయన పాద పరిచర్య చేస్తూ తిరిగిన వాళ్ళమండి. ఎప్పుడో సేవా ప్రారంభంలో ఆ 77, 76 సంవత్సరాల్లో అని చెప్పేవాళ్ళు. ఆయన సేవా ప్రారంభంలో ఎవరైనా ఆయన్ని పిలిచి అంత అన్నం పెట్టి ఆయన్ని పరామర్శించిన వాళ్ళు ఉంటే వాళ్ళ పేరుతో కూడా చెప్తాడండి. వాళ్ళ సంతతి వాళ్ళు ఎక్కడైనా కనబడితే వాళ్ళకి ఏదైనా మేలు చేయాలని తహతహలాడుతాడండి. మేము చాలాసార్లు ఆయన దగ్గర చూసాం. నేను సేవా ప్రారంభంలో అక్కడ ఒంటరిగా ఒక పాక వేసుకుని ఉన్నప్పుడు వీళ్ళ నాన్నగారు నాతో వచ్చి పలకరించి మాట్లాడి, నాకు అంత భోజనం పెట్టేవాడురా అని చెప్తాడు. వాళ్ళ పిల్లలు కనబడితే వాళ్ళ దగ్గరకు చేర్చుకుని ప్రార్థన చేసి వాళ్ళని ఆశీర్వదించి, అంత కృతజ్ఞత. ఆయన ఎవరి దగ్గరైనా అంత మేలు పొందుకొని ఉంటే ఆయన జీవితంలో వాళ్ళని మర్చిపోయినవాడు కాదు. అందుకే దేవుడు ఆయనని అంత గొప్పగా ఆశీర్వదించాడు. ఆయనకు భక్తి నేర్పిన వాళ్ళు కానివ్వండి, ఆయనకు సేవ నేర్పిన వాళ్ళు కానివ్వండి, ఆయనకి ఎవరైనా ఉపకారం చేసిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళు కనబడితే ఆయనకి అంత గౌరవం, అంత మర్యాద, అంత ఆప్యాయత, ప్రేమ. అవును, ఆ కృతజ్ఞత మనకుంటే దేవుని దీవెనలు మనం విడిచిపెట్టిపోవండి. ఆ కృతజ్ఞత లేకే మేలు పొందుకుంటుంటాము, ఒకవైపు పడుగు విప్పుతుంటాము, ఇటువైపు వల్లించే మాటలు మాట్లాడుతుంటాము,
అటువైపు కలతలు లేపే మాటల్ని మనం మాట్లాడుతుంటాం. తప్పు. అలాంటి గుణం మనకు ఉండకూడదు. అందుకే పరిశుద్ధులైన పేతురు అంటాడు, గుణము అనే అక్షయ అలంకారమును మీ అంతరంగ స్వభావంగా మీరు మార్చుకోండి. అది దేవునికి ఇంపైనది, దేవునికి ఇష్టకరమైనదని దైవజనుడు చెప్తున్నాడు. మనకు మంచి గుణం కలిగి ఉండాలి. విషపు గుణం మనం కలిగి ఉండకూడదు. మోటు గుణం మనం కలిగి ఉండకూడదు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించుడుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. గుణము అనే అక్షయ అలంకారమును మేము అంతరంగ స్వభావముగా ధరించుకొని నైనా మీ ఎదుట ఇంపైన వ్యక్తులుగా మేము ఉండుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నా. ఏ చేదు మా గుండెల్లో ఉండకుండా నైనా ఏ విషపు గుణము, ఏ మోటు గుణము మాలో ఉండకుండా శాంతి గుణము గలవారమై మేము ఉండుటకు సహాయం చేసి మీ ఎదుట అలంకరింపబడిన వ్యక్తులుగా మేము ఉండుటకు మీరు కృపను అనుగ్రహించి నడిపించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతికి సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంత విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.